హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో. టుడే మీ వ్లాగ్ వచ్చేసి బోటి గోంగూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నీట్గా గోంగూర కడుక్కొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ వేసుకుని అయితే ఉడకపెట్టుకోవాలి. నేను ముందుగానే బోటి అయితే ఉప్పు పసుపు వేసి అయితే ఉడకపెట్టుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో ఒక 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో ఉప్పు పసుపు వేసి మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న బోటి అయితే యాడ్ చేసుకోవాలి. బోటి వేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం వేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ పోసుకుని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించుకున్న గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. గోంగూర పేస్ట్ వేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. అలా ఫైనల్లీ ఉడికిన తర్వాత ఉప్పు కారం అయితే చెక్ చేసుకొని ఫైనల్లీ గరం మసాలా అయితే వేసుకోవాలి. యమ్మీగా ఉండే బోటి గోంగూర అయితే రెడీ. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్